నా పేరు మువ్వల గురవయ్య మేలవాగు. ఏట ఈ సంవత్సరం ఈ ఈ కాలం వచ్చాక 20 కట్టలు పెడతా ఎకరానికి. కానీ ఇంతవరకు కట్ట బెట్టల. ఇప్పుడు లాస్ట్ అరక బోర్డొచ్చింది. కానీ పెడదామా వద్దా అని సుబ్బారావు గారిని పిలిచా. సిరిమాల సుబ్బారావు కారంపొడి. కానీ వద్దు అవసరం లేదు, తోట బాగుంది, పెడితే బొబ్బరు వస్తుందన్నాడు. ఇంతవరకు బొబ్బరు లేదు, అందుకని పెట్టట్లా. తోట అయితే బాగుంది. ఎన్ని రోజులు అయింది నువ్వు హ్యూమిక్ పొటాష్ పెట్టి? 40 రోజులు అవుతుంది. 40. నువ్వు పెట్టేటప్పుడు ఎట్టుంది చేను? మామూలుగా మొక్కలు. ఇప్పుడు తోట తీరింది, ఇంకేం అవసరం లేదు మందు కట్టలు. ఇప్పుడు బెట్ల ఇంకా పెట్టొచ్చా లేదా అని అడిగిన సలహా. ఇంకేం అవసరం లేదన్నాడు. అందుకని అరగతోలి ఆపేస్తా. మందు కట్టలేదు, పెట్టను. బొబ్బరైతే లేదు. ప్రతి సంవత్సరం ఈ టైం కల్లా ఇప్పుడు ఎన్ని కట్టలు పెట్టేవాడివి? ఏట ఈ సంవత్సరంకి వచ్చాక 17-18 కట్టలు పెడతాయి ఎకరానికి. అది ఈ సంవత్సరం ఇప్పుడు ఎన్ని పెట్టినావు? ఎకరానికి 3 కట్టలు పెట్టా. సుబ్బారావు అన్న హ్యూమన్ పొటాష్ పెట్టా. అది ఓకే. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ టైం కల్లా బొబ్బరి చెట్లు బాగా తగులుతుంటాయి. బొబ్బరి ఆడనో దయలేదు కానీ మందు కట్టలు పెట్టుబడి పెరిగేది. ఈ సంవత్సరం పెట్టుబడి పెద్దగా కాల. మందు కట్టలైతే పెద్దగా పెట్టల. బొబ్బరి కూడా లేదు ఆటలాగానే, కానీ మందు కట్టలైతే బాగా తగ్గినాయి. అది ఇప్పుడు చేను ఎట్టుంది? బాగా వర్ణంలో బాగుంది. ఒకసారి చేను చూపి, కాయలు ఎట్లా పడ్డాయి, ఏంది కథ? చేను హాయ్ నమస్తే, నా పేరు చిరుమావుల సుబ్బారావు. ఈరోజు మేళ్ళ గ్రామం మువ్వల గురవయ్య గారి చేను దగ్గరకు వచ్చానండి. చేను చాలా బాగుంది, మొక్క ఆరోగ్యంగా ఉంది. గురవయ్య గారు ఇప్పుడు హ్యూమిక్ పొటాష్ పెట్టి 40 రోజులు అవుతుంది. ఈ చేనుకి ఇంకా లాస్ట్ పట్టెలుగా అమ్మే స్టేజ్కి వచ్చేసింది. మందు పెడదాం వద్దా లేదా అని కనుక్కోవడానికి పిలిచాడు. వచ్చాము, చేను చూసాము. చేను చాలా నీట్గా చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ చేనుకి ఇప్పుడు ఇంకొక 20-25 రోజులు మందు అవసరం పెట్టే పని లేదు. అందుకని ఈ చేను చూసి ఈ ఫార్మర్తో ఇదే ఫస్ట్ వీడియో మాట్లాడుతున్నాం అండి. హ్యూమిక్ పొటాష్ పెట్టినాక మనం ఫస్ట్ వీడియో మాట్లాడుతున్నాము. నెక్స్ట్ 15 డేస్ వచ్చేప్పటికి ఈ లోపు పెట్టెలుగా ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో మేళ్ళ గురవయ్యతో మనం మాట్లాడదామండి.